నమస్తే. మన హిందువులు ఎట్లున్నారంటే లేచినమా, తిన్నమా, పడుకున్నమా. నా కడుపు సల్లగుందా, నా కుటుంబం బాగుందా, ఎవరెట్లా పోతే నాకెందుకు. అంతవరకు ఓకే. తప్పు చేసినవాడు ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే నిజమే. కానీ ఈ ఆలోచనలతో తెలియకుండానే ఈ దేశ ప్రాచీన సంస్కృతి పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నాం. అది గ్రహించేలోపే అనర్థం జరిగిపోతుంది. కనీసం మీడియాలో వస్తున్నాయి, ప్రతీదీ వస్తున్నాయి న్యూస్. దాని వెనుక పరిణామాలు చదివి కనీసం విని ఆలోచించి విశ్లేషణ చేయలేని స్తబ్దతలోకి జారిపోయాం పూర్తిగా హిందువులం. మన రక్షణ కోసం మన పూర్వీకులు కట్టిన కంచెలన్నీ తగలబడిపోయినాయి. తగలబడ్డం మొదలై కొన్ని దశాబ్దాలు గడుస్తోంది. మన మంచి కోసం, మన ఆరోగ్యం కోసం, మన అభివృద్ధి కోసం, మన ధర్మాన్ని పరిరక్షించడం కోసం పూర్వీకులు ఏర్పాటు చేసిన అలవాట్లు, వాళ్ళు నేర్పిన అలవాట్లు, సంప్రదాయాలు, పండుగలు, ఉత్సవాలు, విద్యా విధానం, ఆటలు పాటలు ఇవన్నిటి మీద మనకే ద్వేషభావం, వ్యతిరేక భావం, చులకన, ఇవి పనికిరానివి అనే ఒక ఆత్మన్యూనత భావన మనకు తెలియకుండానే మన మెదడులోకి చెప్పించేశారు. ఇంకా అంతే. అయితే ఇంకా మరింతగా ప్రమాదాలు జరగకుండా ఉండడానికి, హిందువులను ఎప్పటికప్పుడు చైతన్యపరచడానికి, జాగృతపరచడానికి గురువుల రూపంలోనో, ప్రవచనకారుల రూపంలోనో, బాబాలు, సాధువుల రూపంలోనో కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేశారు వాళ్ళే పెద్దలు. అయితే కొన్నేళ్లుగా పరిశీలిస్తే దాదాపు ప్రతి హిందూ స్వామి మీద ఆరోపణలే. టీవీలో గంటల కొలది చర్చలు, కొన్నింట్లో అరెస్టులు. సరే, మహత్యాలు ఏమి చేయకపోయినా, మాయలు అని ఏమి అనకపోయినా స్పీచ్లు ఇచ్చి, మైకు పట్టుకొని స్పీచ్లు ఇచ్చే హిందూ మోడర్న్ గురువులను కూడా వదలట్లేదు. గురువులను, బాబాలను, వ్యవస్థలను పనిగట్టుకొని ఒక పథకం ప్రకారం విమర్శిస్తూ, ఆరోపణ చేస్తూ, బండలేస్తూ, కేసులు కూడా పెడుతూ, రచ్చరచ్చ చేసి, మీడియాలో రచ్చరచ్చ చేసి బలహీన పరిచారు పరుస్తున్నారు. శంకరాచార్య పరంపరలో ఉన్నారు జయేంద్ర సరస్వతి స్వామి. ఆయన ఒక హత్యకు కుట్రమన్నారనే ఆరోపణల మీద 2004లో దీపావళి రోజు రాత్రి 11 గంటల సమయంలో తమిళనాడు పోలీసులు, 70 ఏళ్ళు అప్పటికి, ఆయనకు 69 ఏళ్ళు, హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఆయన్ని. 2 నెలల తర్వాత స్వామీజీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు అప్పటి ఎస్పీ ప్రేమ్ కుమార్ని చీవాట్లు పెట్టింది, మొట్టికాయలేసింది. అసలు ప్రాథమిక సాక్ష్యాలే లేవు, ఇంత అత్యుత్సాహం ఏంటి నీకు ఎస్పీకి, నీ పరిధి దాటి నువ్వు వ్యవహరించినవు. సుప్రీంకోర్టు ఎస్పీని, అప్పట్లో ప్రముఖ పాత్రికేయుడు గురుమూర్తి ఈ కేసు విషయమై 3 పరిశోధనాత్మక కథనాలు రాశారు. స్వామివారిని ఇరిగించడానికి, జయేంద్ర సరస్వతి స్వామివారిని ఇరిగించడానికి ఎలాంటి కుట్ర జరిగిందన్న విషయాలు ఆయన అందులో ప్రస్తావించారు. హిందూ వ్యతిరేక డిఎంకే, హిందూ వ్యతిరేక ద్రవిడ పార్టీలు, ముఖ్యంగా డిఎంకే, కొన్ని ఎన్జిఓలు, కమ్యూనిస్టు గ్రూపులు, ఇంకొందరు ప్రముఖ వ్యక్తులు కలిసి కుట్ర పన్నారు అని ఆయన రాశారు. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా, ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకుండా స్వామివారిని అరెస్ట్ చేశారు. కోర్టులో కేసు నిలబడదని కూడా రాశారు ఆయన. ఆర్టికల్లో 3వ భాగంలో రాశారు, ఈ కేసు కోర్టులో నిలబడదని. ఇక అదే కేసులో మరో అనుబంధ పిల్ మీద, పిఐఎల్ మీద, ఆంధ్ర హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి కూడా తీర్పిస్తూ 2500 నాటి ప్రాచీన ఘన చరిత్ర గల మఠం పేరును కొందరు వ్యక్తులతో పాటు ప్రభుత్వము, మీడియా కూడా భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించారు. ఈ ఘటన మీద కొన్ని బలమైన శక్తులు సెలబ్రేట్ చేసుకోవడాన్ని చూస్తూ మానవ హక్కుల పరిరక్షకులని చెప్పుకునే వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ఈ ఘటన మహాభారతంలో ద్రౌపది అవమాన ఉదంతం గుర్తుకు తెస్తుందన్నారు ఆయన, జస్టిస్ నరసింహారెడ్డి గారు. అసలు ఏ ఇద్దరు అనుమానితుల స్టేట్మెంట్లను ఆధారం చేసుకొని స్వామి వారి మీద కేసు పెట్టారో వాళ్లే కాంచీపురం మెజిస్ట్రేట్ ముందు పోలీసులే మా చేత అట్లా చెప్పించారని చెప్పారు వాళ్ళు. దాదాపు 9 ఏళ్ల తర్వాత, అంటే 2013లో ట్రయల్ కోర్టు స్వామీజీని, మిగతా వాళ్ళని కూడా నిర్దోషులుగా తీర్పునిచ్చింది. ఇక 2004-13 మధ్య ఆ కాలంలో మఠం మీద అసలు ఎంత ఒక పవిత్రమైన మఠము, కంచి మఠం మీద ఎన్ని రకాలుగా బురద జల్లాలో అన్ని రకాలుగా బురద జల్లారు. మీడియా అత్యుత్సాహం కూడా అప్పుడు ఆ రోజుల్లోనే. ఇక 2018లో స్వామివారు శివైక్యం చెందారు. ఆయన పార్థివ శరీరం వెళ్ళిపోయింది, కానీ ఆయన మీద, తద్వారా హిందూ సమాజం మీద పడ్డ మచ్చ అయితే పడిపోయింది కదా, శాశ్వతంగా ఉండిపోతుంది కదా. అసలు ఎందుకు జయేంద్ర సరస్వతి స్వామివారి మీద, మఠం మీద ఎందుకు అంత కక్ష? ఎందుకంటే మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతికి కొంచెం భిన్నంగా, స్వామీజీకి భిన్నంగా అయినా అనేక సేవా కార్యక్రమాలు చేశారు.
విద్య ఆరోగ్యం మీద దృష్టి పెట్టారు. స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేశారు. డీమ్డ్ యూనివర్సిటీ మొదలు పెట్టారు ఆయన. దళిత వాడల్లో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. దళితుల వాడల్లో దళితుల ఇళ్లలో తిన్నారు స్వామివారు. హిందూ మతంతో ఉన్న అన్ని వర్గాలను, అణగారిన వర్గాల వాళ్ళు హిందూ మతానికి దూరం కాకుండా కలుపుకుపోయారు ఆయన. దగ్గర చేశారు, హిందూ మతానికి మరింత దగ్గర చేశారు. అదే అందరికీ కంటగింపైంది. ఎవరికి అవుతుంది? ఎవరికి కంటగింపు? ఎవరి ఎజెండా అమలుపరచడానికి అడ్డు? ఖచ్చితంగా మిషనరీలే, మిషనరీ మాఫియానే. మరి వీళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేకనే కదా. డిఎంకే, కమ్యూనిస్టులు, క్రిస్టియన్ పాత్రికేయులు, కన్వర్టెడ్ ఎస్పీ ప్రేమ్ కుమార్, వీళ్ళందరూ చేసిన కుట్ర. ఒక జయేంద్ర సరస్వతి స్వామివారి మీద జరగలేదు ఇది. గత 25-30 ఏళ్లుగా వేల కొద్దీ, లక్షల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న అందరు హిందూ బాబాలు, గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, మఠాధిపతులు, పీఠాధిపతుల మీద వరుసగా ఏదో రకమైన ఆరోపణలు చేస్తున్నారు. పేపర్లలో, టీవీల్లో రోజుల తరబడి చర్చలు. ఆయా సంస్థల మీద, పీఠాల మీద అపనమ్మకం కలిగించేలా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ వస్తుంది. నాస్తికత్వము, హేతువాదం అంటూ బయటకు వచ్చి కొందరు ఈ బాబాలు మహిమలు చూపిస్తూ మోసం చేస్తున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అక్కడ మొదలవుతుంది అనమాట. లేదు, అలా మహిమలు చూపరు వీళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు కేవలం అంటే సాధారణ ప్రవచనాలు మాత్రమే చెప్పే సుందర చైతన్యానంద స్వామి ఇలాంటి గురువుల మీద అయితే ఇంకా భూ కబ్జా ఆరోపణలు, ఇంకేమన్నా అనుమతి లేకుండా ఆశ్రమాలు నిర్మించారు, ఏదో ఒకటి ఇంకా వాళ్ళు దొరకబట్టుకుంటారనమాట. లేదా ఏదో కులంను దూషించారు వీళ్ళను, లేదంటే వీళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళ అనుచరులు, వీళ్ళ దగ్గర ఉన్న ఎవరినో ఇంకేదో చేశారను. దాని మీద ఇంక అందుకుంటే మీడియా, టీవీలు, పేపర్లు ఇవన్నీ అందుకొని వారాల తరబడి కథనాలు వండి వార్చి మానసికంగా వాళ్ళను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టడం. బాలయోగి సత్యసాయిబాబా, జిల్లల మూడమ్మ, బాలసాయిబాబా, కల్కి భగవాన్, సుందర చైతన్యానంద, చాగంటి, గరికపాటి చిన్నజీయర్ స్వామి, అసలు ఎవరిని వదులుతున్నారు చెప్పండి? ఏ ఒక్కరిని వదలలేదు. ఇంకా కొంచెం దేశవ్యాప్తంగా ఇంకొంచెం బయట చూసుకుంటే ఆశారాం బాపూజీ, నిత్యానంద, శ్రీశ్రీ, జగ్గి వాసుదేవ్, అసలు కాషాయం ధరించిన యోగా గురువు రామ్దేవ్ బాబాని కూడా వదలలేదు వాళ్ళు. నిజమే, ప్రజల్లో ఒక శాస్త్రీయ దృక్పథం ఏర్పడాలి. బాబాలు చేస్తే మోసాల, మహిమల, మూఢత్వంకి సంబంధించి ఏమంటే బయట పెట్టాలి. నిజమే, పెట్టండి. కానీ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అట్లాంటి వాళ్ళు ప్రజలను మహిమలతో ప్రజలను ఆకర్షిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక హిందువుల్లో మాత్రమే ఉన్నారా వాళ్ళు? ఉన్నదే తక్కువ. మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరు అలాంటి మహిమలు చేయరు. ఎవరో ఒకరిద్దరు ఉన్నా కూడా మరి హిందుత్వంలోనే ఉన్నారా? కాదు కదా. కిరస్తాని పాస్టర్ల సంగతి ఏంది? ఇస్లాం ముల్లాల సంగతి ఏంది? కొన్ని వేల మందితో సభలు జరుగుతూ స్టేజీల మీద కళ్ళుపోయిన వాళ్ళకు కళ్ళిప్పిస్తున్నామని, క్యాన్సర్ గడ్డ మాయమవుతుందని, టచ్ అంటే చాలు ఎయిడ్స్ పోతుందని, క్షణాల్లో పిచ్చి న్యాయమవుతుందని, నుదుటి మీద ఒక్క ఏలు పెట్టి ఇట్లా పొడవంగానే కిడ్నీ జబ్బులు కూడా పోతాయని, గర్భాలు వస్తాయని, గర్భం వచ్చేస్తుంది అప్పుడే. అలాంటి ప్రదర్శనలిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు వాళ్ళందరూ కూడా. ఫ్యామిలీ సినిమాలు ఉంటుంది, ఫ్యామిలీ ప్యాకేజీలు, పిల్లము, మొగుడు, పిల్లలు, వీళ్ళందరూ కూడా సభలు నిర్వహిస్తూ మహత్యాలు చేస్తూ ప్రైవేటు జెట్లు కొనుక్కొని, బోయింగ్లు కొనుక్కొని కూడా, జెట్లు మాత్రం బోయింగ్ విమానాలు కూడా కొనుక్కొని ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని విమర్శిస్తూ అసలు పేపర్లలో ఒక్క వ్యాసం కూడా రాదు, టీవీలో ఒక్క చర్చ కూడా ఉండదు. అసలు ఏ ఒక్క నాస్తిక హేతువాద వెధవ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాలను, ఆ సభలను ఆపరెందుకు? వాళ్ళని ఎందుకు అడ్డుకోరు? వాళ్ళని ఎందుకు ప్రశ్నించరు? బోయింగ్ విమానాలు, జెట్లు ఎక్కడివి మీకు ఇవన్నీ అని ఎందుకు అడగరు? టీవీలో ఎందుకు చర్చ పెట్టరు? నమ్మశక్యంగాని మహిమలు చూపిస్తూ చదువురాని వాళ్ళను, కష్టాల్లో మునిగి ఉన్న వాళ్ళను, వాళ్ళ మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళను, హిందువులను ముఖ్యంగా వాళ్ళకు మాయమాటలు చెప్పి మతం మార్పించడం మోసం కిందకి రాదా? మోసం కాదా అది? మరి సిగ్గు, శరము ఏమీ లేని హేతువాదులు, నాస్తికులు, సంఘ సంస్కర్తలు అని చెప్పుకునే వాళ్ళు హిందూ బాబాలను ఎక్స్పోజ్ చేసినట్టు పాస్టర్లను ఎందుకు ఎక్స్పోజ్ చేయరు? ఎందుకు చేయరు? ఎందుకంటే వాళ్ళకు కూడా అబ్రహామిక్ సంస్థల నుంచి ఆర్థిక సహాయం వస్తుంది, అన్ని విధాలుగా వస్తాయి వీళ్ళకి. వాళ్ళే వీళ్ళకు అన్ని విధాలుగా వీళ్ళకి ఇస్తూ హిందువులకు, హిందూ గురువుల మీద, హిందూ సంస్థల మీద, వ్యవస్థల మీద, మఠాల మీద, పీఠాల మీద, ఆశ్రమాల మీద గురిపెట్టమంటున్నారు. క్లియర్గా అర్థమవుతోంది కదా. ఈ విషయాన్ని ఎందుకు హిందువు ఆలోచించడం లేదు? ఎవరికి లేని సెక్యులరిజం హిందువుకే ఎందుకు అసలు? ఆలోచించడు. ఎందుకంటే ముందు మన పొట్ట, మన కుటుంబం, మన ఉద్యోగం, మన ప్రమోషన్, అది దాటి ఒకవేళ ఆలోచించినా ఇలాంటి విషయాల మీద వస్తే స్పందిస్తే మూర్ఖులు అంటారేమో, మనం తెలివి తక్కువ వాళ్ళం అవుతామేమో, మేధావుల కిందకి రారేమో. ఉదారవాదం ఉంటేనే మనం, సెక్యులర్ ఉదార వ్యాధి ఉంటేనే మనం
సమాజంలో చలామణి అవుతాం. సంస్కార హిందువుగా గుర్తింపు వస్తుంది మనకప్పుడు. కరడుగట్టిన హిందువు కావద్దు, మతతత్వవాది అంటారు. లేకపోతే సంఘంలో తోటి మతాల మధ్య దగ్గర మంచోడు అనిపించుకోవాలి, పేరు పోతుంది, మంచోడని పేరు పోతుంది. అందుకని మనం నమ్ముకున్న ధర్మాన్ని మనం తక్కువ చేస్తాం, చులకన చేస్తాం, ఏదైనా చేస్తాం ఇంకా. కానీ మనం నమ్ముకున్న ధర్మం బతికి ఉంటేనే కదా ఆచరించగలం. తర్వాత రాబోయే తరాల వాళ్ళు కూడా ఆచరించడానికి ఉంటది కదా. అందుకనే కదా ఈ ధర్మం. అలాంటిది ధర్మాన్ని నాశనం అయిపోకుండా చూసుకోవాల్సిన, రక్షించాల్సిన బాధ్యత మన మీద లేదా? ప్రతి హిందువు మీద లేదా? ఉన్నది అన్న ఆలోచన ఎందుకు వస్తలేదు? కనీస ఆలోచన అందరికీ ఎందుకు రావట్లేదు? ఇంత స్తబ్దత ఎందుకు హిందువులకి? ఈ స్తబ్దత వల్ల జరిగిన అనర్థం ఏంటో తెలుసా? హిందువులు అంటే అన్య మతాల వైపు ఆకర్షింపబడకుండా చిన్న చిన్న మహత్యాల లేదా మాయలు అనుకోండి, ఏదో ఒకటి చేస్తూ ఇక్కడున్న చదువురాని వాళ్ళను లేదా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆకట్టుకునే హిందూ బాబాలు కనుమరుగైపోయినారు. ఆ పరిస్థితికి కారణము ఉదారవాద హిందువులే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గ్రౌండ్ పూర్తిగా ఖాళీగా ఉంది. అందువలన వీధికో మహిమలు చేసే పాస్టర్ వస్తున్నాడు. పాస్టర్లు పుట్టుకొస్తున్నారు కుప్పలు తెప్పలుగా. వందల్లో వేలల్లో అమాయక చదువురాని హిందువులను మతం మార్చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, లక్షల్లో గడిస్తున్నారు, కోట్లలో గడిస్తున్నారు, బోయింగ్ విమానాలు కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశమంతా ఇదే పరిస్థితి, ఇదే ప్రణాళిక అమలు జరుపుతున్నారు. వాళ్ళు ఇదే కుట్ర చేస్తున్నారు. హిందూ బాబాలకు ఎదురైనట్టు వీళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఎదురుగావు. మైనార్టీ రక్షణ కవచం ఉంటుంది వాళ్ళకి. లేదా మతం మార్చుకున్న వదలని కులం వాళ్ళకు రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు అన్ని వ్యవస్థల్లో దేశంలో బలంగా పాతుకుపోయినారు వాళ్ళందరూ కూడా మీడియా, విదేశీ మిషనరీలు, విదేశీ మీడియా వీళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. అందుకే బలమైన ఆధారాలు లేకపోయినా అసలు ఒక శంకర కంచిపీఠం స్వామి జయేంద్ర సరస్వతిని జైలుకు పంపించగలిగినారు. ఆశారాం బాబుకి ఎస్సీ ఎస్టీ కోర్టులో జీవిత ఖైదు విధించగలిగారు. కేరళలో, మిగతా ఇతర రాష్ట్రాల్లో ఫ్రాంకో ములక్కల్ వంటి ఫాదర్స్ ప్రిస్ట్ మీద హత్య, రేపు వంటి ఆరోపణలు పదే పదే వచ్చినా వెంటనే అరెస్టు గారు. ఢిల్లీ జామా మసీద్ బుఖారా మీద డజన్ల కొద్దీ ఎఫ్ఐఆర్లను అరెస్ట్ చేయరు. ఒకవేళ తప్పక అరెస్ట్ చేయాల్సి వచ్చినా వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు, మళ్ళీ అవే పనులు చేస్తుంటారు. అరే, ఇంత కళ్ళ ముందు జరుగుతుంటే ఎందుకు హిందువులు ఇంకా కళ్ళు తెరవరు? సాధారణ హిందువులు ఇప్పటికీ కూడా కళ్ళు తెరిచి జరుగుతున్న వాస్తవాలను గ్రహించి మిగతా వాళ్ళను పరచలేకపోతే భావితరాలు మనల్ని క్షమించవు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.